ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, దివ్య విశ్వవిజేత చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో హంపీపై విజయం, గ్రాండ్ మాస్టర్ హోదా కైవాసం, ఆధారికి అనుమతులు రద్దు, జగన్ జమానాలో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు గిరిజనులకు అన్యాయం చేస్తూ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో కేటాయింపు, మీ పెట్టుబడులకు మాది పూచి, ఆంధ్ర సింగపూర్ బిజినెస్ ఫోరం భేటీలో చంద్రబాబు భరోసా, ఆ తప్పులు పునరావృతం కావు, పెట్టుబడి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నవంబర్లో విశాఖ భాగస్వామి సదస్సుకు రండి, పెట్టుబడులే కాదు పేదలు సహాయం చేయండి, పేద ధనిక అంతరం తగ్గించుకోవడానికి P4, త్వరలో ఏపీ సింగపూర్ స్టార్ ఫెస్టివల్, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు, పహల్గా ఉగ్రవాదుల ఎన్కౌంటర్, ఆపరేషన్ మహాదేవ్, సులోమాన్తో సహా 3 హతం, ఉగ్రవాదుల వద్ద చైనా శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు, మెగా PTM గిన్నీస్ రికార్డ్, డేటా ఆడిట్ తర్వాత గిన్నీస్ బృందం ధృవీకరణ, 61,000 పాఠశాలల సమాచారం విశ్లేషణ, ఈఐపీలు ఏడాదిలో ఒకసారి తిరుమలకు రావాలి, అప్పుడే మరింతమంది సామాన్యులకు శ్రీవారి దర్శనం, దేవస్థానం నిధుల్లో రాజకీయం జోక్యం ఉండకూడదు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం, రాష్ట్రంలో MRO హబ్కు సహకరించండి, ఎయిర్ బస్కు మంత్రి లోకేష్ ఆహ్వానము, ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్లోనీతో భేటీ, ఎయిర్ వరల్డ్ చైర్మన్ సైమన్ టాన్తోనూ సమావేశం, ఏపీలో బ్యాటరీ సెల్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి, ఉగ్రవాదాన్ని తుదిమట్టించేందుకు ఎంతవరకైనా వెళ్తాం, 22 నిమిషాల్లో పాక్లోని 7 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం, మన దాడుల్లో కాలబేరానికి పాక్ ట్రంప్ ప్రమేయం లేదు, దాయాది తోక జాడిచ్చే మళ్ళీ సింధూర్, లోక్సభ చర్చల్లో రాజ్నాథ్, మన విమానాలు ఎన్ని కూలాయో చెప్పాలి కాంగ్రెస్, ఎవరు మార్గదర్శకులు, P4పై కలెక్టర్ల ఆదేశాలతో గజిబిజి, స్వచ్ఛంద కార్యక్రమంపై నిర్బంధ ఉత్తర్వులు, కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు, లిక్కర్ లైసెన్సులపైన ఒత్తిడి తెచ్చే యత్నం, టీచర్ల జారీ చేసిన ఉత్తర్వులు రద్దు, ఆంధ్రజ్యోతి వార్తకు స్పందన, నమోదు సహాయం స్వచ్ఛందమే, ప్రభుత్వము అంతర్గత కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధము, అలాగైతే దాని ముందు ఎందుకు హాజరయ్యారు, విచారణ పూర్తయ్యేదాకా ఎందుకు వేసి చూచారు, జస్టిస్ యశ్వంత్ వర్మను నిలదీసిన సుప్రీంకోర్టు, పిటిషన్లు తన పేరు దాచి XX పేర్కొన్న వర్మ, అన్నదాత సుఖీభవ జమ 2న, PM కిసాన్ సొమ్ముతో పాటు రైతుల ఖాతాల్లోకి, రాష్ట్రంలో 46.64 లక్షల కుటుంబాలకు లబ్ధి, అడ్మిషన్లు 18% పెరిగాయి, ఇంటర్ ప్రవేశాలపై రోత పత్రికలు అబద్ధాలు, 2023-24లో 1,24,818 మంది చేరిక, 2025-26లో 1,47,332 మంది చేరారు, నెలాఖరు వరకు అడ్మిషన్లు గడువు ఉంది, తప్పుడు రాతలపై చట్టపరంగా చర్యలు, జగన్ పత్రికపై లోకేష్ మండిపాటు, హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం, 4 అధర్మ జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తుల హోదా, జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణమయ్, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ పేర్లను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు.
ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ 3 దినపత్రికలు కూడా చూద్దాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడు తెలంగాణ దినపత్రికల వార్తలను చూసుకుంటే, పహల్గా ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం, ఆపరేషన్ మహాదేవ్తో మట్టుపెట్టిన సైన్యం, సోనామార్గ్ టన్నల్ దాడి, ముస్కరుడు మృతి, మరో ఉగ్రవాది ఎన్కౌంటర్, సైన్యానికి భారీ విజయం. జమ్మూ కాశ్మీర్లో సైన్యం భారీ విజయం సాధించింది. 3 కీలక ఉగ్రవాదులను అంతమించింది. వీరిలో పహల్గా ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముస్కరుడు ఉన్నాడు. ఢిల్లీలోనే తేల్చుకుంటాం. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఆందోళనకు కార్యాచరణ. అస్తినాకు వెళ్లనున్న సీఎం, మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలో తేల్చుకుంటామని మంత్రివర్గ నిర్ణయించింది. ఇందుకోసం సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఆగస్టు 5, 6 తేదీల్లో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానించింది. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యం. వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించాలనే నిర్ణయం. 5న కేసు సుప్రీంకోర్టు ముందుకు రానుండటంతో మంత్రివర్గంలో చర్చ. తక్షణం ఏజీతో చర్చించాలని వైద్య మంత్రికి సీఎం సూచన. ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్తాం, లక్ష్యం సాధించాకే సింధూర్కి విరామం. పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నాం, ఎవరు ఒత్తిడి మనపై లేదు. లోక్సభ చర్చలో రాజ్నాథ్ స్పష్టీకరణ. అత్యంత ఖరీదు అమూల్య సేవలు. రేపు నింగులోకి నైసార్ ఉపగ్రహం. మీరు అటా ఇటా. కృష్ణా జలాలపై వివాద కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న. విచారణ ఆగస్టు 19కి వాయిదా. చెస్ ప్రపంచ కప్ విజేత దివ్య, చదరంగంలో మహారాణి. ఫైనల్ ఎంపీకి నిరాశ. కోనేరు ఎంపీ గ్రాండ్ మాస్టర్ అయిన 3 ఏళ్లకు పుట్టిన అమ్మాయి దివ్య దేశ్ముఖ్. అపార అనుభవం, లెక్కకు మిక్కిలి టైటిల్. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్లో విజయం. ఇలా ఎంపీ జల బలాన్ని చాటే ఘనతలు ఎన్నున్న దివ్య చూస్తే ఇంకా గ్రాండ్ మాస్టర్ కూడా కాలేదు. ప్రపంచ వేదికల్లో ఆమె సాధించింది పెద్ద ఘనత ఏమీ లేవు. హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు. నియామక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రము. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు న్యాయమూర్తులు నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. న్యాయవాదుల కోటా నుంచి గౌస్ మీరా మొహమ్మద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ను అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కొలిజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇంకో కోర్సు చదవాల్సిందే. అమెరికాలో మాస్టర్స్ పూర్తయిన ఉద్యోగం రాని విద్యార్థుల కష్టాలు. వీసా గడువు పొడిగింపునకు కొత్త వ్యూహం. మళ్లీ డబ్బు పంపాలని తల్లిదండ్రులకు విన్నపాలు. అమెరికాలో ట్రంప్ విధిస్తున్న ఆంక్షలతో భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుంది. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే గరిష్ట స్థాయికి సాగర్ నీటి మట్టం. నేడు 3 మంత్రుల చేతుల మీదుగా నీటి విడుదల. నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పరవలు తొక్కుతుంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నాగార్జున సాగర్ జలాశయం జలకళలాడుతుంది. ఇంకా చూసుకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటాం. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. బీసీల గురించి బిల్లు ఢిల్లీలో తేల్చుకుంటాం అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆగస్టు 5, 6 తేదీల్లో ఆందోళన కూడా కార్యాచరణ చేపడతామనేది కూడా మన బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ జరుగుతుందండి. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ
ఈనాడు పేపర్లో ఇంకా ముఖ్యంగా చూసుకుంటే సీతారామ ఎత్తుపోతల పన్నులకు పచ్చజెండా. సుదీర్ఘకాలం నుంచి ప్రారంభానికి నోచుకొని సీతారాముల ఎత్తుపోతల డిస్ట్రిబ్యూటర్లు సొరంగం పన్నులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉమ్మడి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పన్నులకు 13,058 కోట్ల నుంచి 19,328 కోట్లకు సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంకా చూసుకుంటే ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ ముఖ్యంగా చూసుకుంటే అటు చర్చ ఇటు ఎన్కౌంటర్, పహల్గా ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూరుపై ఎట్లుడిగిన పార్లమెంట్, సర్కారు వైఫల్యంపై విపక్షం ఫైర్, ప్రధానిపై సభ్యుల ప్రశ్నల వర్షం, అంతకుముందే కాశ్మీర్లో ఆపరేషన్, 3 ఉగ్రవాదులు హతం. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు. శస్త్రారాణి దివ్య హంపీపై గెలిచి ప్రపంచ కప్ టైటిల్ కైవాసం, తొలి భారత మహిళగా రికార్డ్. బీసీ బిల్లుపై కాంగ్రెస్ యాన్సప్, 42% కోటా బాధ్యత బీజేపీదే పొన్నం. కాంగ్రెసు బీజేపీ కపట ప్రేమ, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు కుట్రలు, ముస్లింలను బూసు చూపి మోసం చేస్తున్న బీజేపీ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సంగారెడ్డి కలెక్టర్ వద్ద జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా గుండె విలిసేలా రోధిస్తున్న సిగాసి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. సిగాసితో సీఎం లాలూచి, 54 మంది చనిపోతే కంపెనీపైన కేసు లేదు, కోటి పరిహారం ఊసేయలేదు. ఎస్ఎల్బీసీ సిగాసి పేలుడు ఘటనలో రేవంత్ సర్కార్ బాధ్యతారాహిత్యం, వలస కార్మికులను కేసీఆర్ హయాంలో కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. రేవంత్ మాత్రం వారి మృతదేహాలను అట్టడబ్బాల్లో పంపి అవమానించిండు. మరో 3 విద్యార్థులకు తీవ్ర అవస్థత, ఉయ్యాలవాడ గురుకుల్లో భయం. గిరిజన గురుకుల విద్యార్థిని అనుమానాస్పద మృతి. ఖమ్మం జిల్లా గొల్లెగూడెంలో ఘటన. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలగూడ గురుకులలో అవస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడుతున్న హరీష్ రావు. కోటతో ఆటలొద్దు, బీసీల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిమాణాలు. రిజర్వేషన్ విషయంలో పదే మోసం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మాజీ మంత్రి గంగుల. జాబులేవి, క్యాలెండర్ ఏది? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? మీరు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి ఏమైంది? త్వరలో ఇస్తామంటూ ఎన్నేళ్లు చెప్పారు? అద్దంకి దయాకర్ నిలదీసిన నిరుద్యోగులు. ఆగస్టు 15లోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక. రవాణా శాఖలో ఛార్జీల మోత, లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్లతో సహా పెరిగిన సర్వీస్ ఛార్జీలు, ఫిట్నెస్ పర్మిట్ సర్టిఫికెట్లకు కొత్త ధరలు, వాహన యజమానులపై పన్నుల భారము. ఇప్పటికి రాలిన మట్టిపూలు 528. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, పంటలు సరిగా పండక మనస్తాపం. జగిత్యాల జిల్లా మెట్టపల్లిలో ఘటన. రేవంత్ సైడుకు, మీనాక్షి ఫీల్డ్కు. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పాదయాత్ర, దీని మర్మం ఏమిటో? ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జి పాదయాత్ర. ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త వరివిడికి మీనాక్షి శ్రీకారం. 6 జిల్లాల్లోని 6 నియోజకవర్గాల్లో సాగనున్న కాలినడక. ఇన్ఛార్జి దిగిందంటే రాష్ట్ర నాయకులపై పని అయిపోయినట్లేనా? ముఖ్యమంత్రి డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశమా? రేవంత్ రెడ్డి మాటలను, నివేదికలు నాయకత్వం నమ్మట్లేదా? క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమెను రంగంలోకి దింపారా? మల్లారెడ్డికి మరలబడ్ల రైతులు. ఫార్మాసిటీని ఏర్పాటు చేయనప్పుడు దాని పేరు చెప్పి తమ నుంచి సేకరించిన భూములు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం
ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ముట్టడించారు. వందలాది మంది ప్లస్కార్లు పట్టుకొని ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధినాల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం, ప్రజలకు తెలవకుండా అనుమతులు ఎట్లా ఇస్తారు, భూములే మాకు బతుకు, వాటిని వదలం, సీఎం బ్రదర్స్పై చర్య తీసుకోండి, కొడంగల్, ఎలిమిల, లగ్జర్ల భూసేకరణకు ఉన్నది వాళ్ళే, బాధితులను ఎంతో ఇబ్బంది పెట్టిండ్రు. కొడంగల్ భూ నిర్వహితుల ఆక్రోశం. నారాయణపేట కలెక్టరేట్ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయింపు. 3 గంటల పాటు 20 గ్రామాల్లో రైతులు రాస్తారోక, అడిషనల్ కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ. బనకచర్లకు అనుమతులు ఆగవు. సాంకేతిక ఆర్థిక అంచనాలపై ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ అభ్యంతరాలను పిఎఫ్ఆర్ అనుమతికి వర్తింపు. ప్రాజెక్టుపై తెలంగాణలో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి రాజ్భూషణ్ చౌదరి. ఎంపీ అనిల్ కుమార్ ప్రశ్నకు జలశక్తి శాఖ సమాచారము. ఇదేనండి నమస్తే తెలంగాణ పత్రిక. నెక్స్ట్ సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. సాక్షి దినపత్రిక అండి ఆంధ్రప్రదేశ్. సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా కొలుసుకు భూ గొలుసు. మంత్రి గారి కంపెనీకి 600 కోట్ల విలువైన 845.60 ఎకరాలు దారాదత్తం. పార్థసారథి భార్య కమలాక్షి, డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్స్ట్రక్షన్. ఏలూరు జిల్లా అరిగిపల్లి మండలం తోటపల్లిలో 5 లక్షల చొప్పున 45.60 ఎకరాలు విక్రయం. ఏటా 15,000 లీజు కింద 800 ఎకరాలు 25 ఏళ్లకు కేటాయింపు. అరిగిపల్లి చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి 60 నుంచి 70 లక్షలు. నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు దారాదత్తం. లుల్లుకు నామాతరం ధరకు విజయవాడలో సత్పరపణ. అంతకుముందు ఊరు పేరు లేని ఉరుషుకు 3,000 కోట్ల విలువైన 60 ఎకరాలు. అడ్డగోలు భూ కేటాయింపులపై ప్రజా సంఘాలు ఆగ్రహము. హైదరాబాద్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకు లీజు. ఏపీలో మాత్రం 1,000 కోట్లు ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్రపు లీజుకు అప్పగింత. హైకోర్టు జడ్జిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాగూర్. కార్యక్రమానికి హైకోర్టు జడ్జిలతో పాటు జస్టిస్ భట్టు, దేవానంద కుటుంబం సభ్యుల తదితరులు హాజరు. 29కి చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4: జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణమయ్, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ పేర్లను సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ప్రమాణ స్వీకారం. సభలో సింధూరం. లక్ష్యాన్ని సాధించేందుకే ఆపరేషన్ సింధూర్ను ఆపేశామన్న రక్షణ మంత్రి రాజ్నాథ్. పార్లమెంటులో సోమవారం కొనసాగిన రభస. పహల్గా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం. మరో 2 ముస్కరులు కూడా మట్టుపెట్టిన ఎలైట్ కమాండ్లు. సమీపంలో నక్కిన మరో ఉగ్రముఠ. భీకరంగా కొనసాగుతున్న ఎన్కౌంటర్. గవర్నర్ కలిసిన వైఎస్ జగన్. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను విజయవాడ రాజ్భవన్లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఉన్నారు. నెల్లూరు పర్యటనపై ఆంక్షలు. ఇంకా చూసుకుంటే సాక్షిలో ఇంకా వార్తలు మెయిన్గా చూసుకుంటే పొగాకు రైతుకు దగా. నల్లబెర్లి రకం చివరి ఆకు వరకు సేకరిస్తామని సర్కారు దొంగలు హామీలు. టన్ను 12,000 చొప్పున కొంటామని కూడా భరోసా.
రైతు వద్ద పేరుకుపోయిన 53,000 ఎకరాల టన్నులు సేకరిస్తామని హామీ. అయితే ఒక రైతు నుంచి 20 క్వింటాల్నే మెలక. నాణ్యత పేరిట సర్కారు పొగ. రైతు నుంచి 20 క్వింటాళ్లకు మించిన పొగాకు కొనలేము. ప్రభుత్వ ఉత్తర్వులు. జగన్ పర్యటనతో కదిలిన ప్రభుత్వము. ఆధునిక వసతులతో అమరావతి. ఉత్తమ విధానాలతో ఏపీ భవిష్యత్తు నగరాన్ని నిర్మిస్తున్నాం. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం కొనసాగాలి. రెండో రోజు సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు. ఆగని టీడీపీ నేత ఆకృతాలు. కమిట్మెంట్ అడిగిన ఆడియో వైరల్ అంశంలో బాధితురాలికి వేధింపులు. హిందూపురం ఖాళీ చేసి వెళ్లాలని బెదిరిస్తున్న టీడీపీ నాయకుడు చింటూ. ఫిర్యాదు చేసిన సీఏ పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అధికార హండతో రెచ్చిపోతున్నారు. వారి ఆగడాల ఆకృతల ఫిర్యాదు చేసిన బాధితులను మరింతగా వేధిస్తున్నారు. ఇసుక తవ్వకానికి 286.50 కోట్లతో టెండర్. సిఆర్డీఏ కమిషన్ అధ్యక్షతన టెండర్ కమిటీ. నా కుమారుని అన్యాయంగా జైల్లో పెట్టారు. కనీస సదుపాయాలు కల్పించలేదు. టెర్రరిస్టులు చూసినట్లు చూస్తుండ్రు. రాజమహేంద్రం సెంట్రల్ జైలు వద్ద ఎంపీ మిథున్ రెడ్డి తల్లి కన్నీరు. మీడియాతో ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత. అంబులెన్స్ ఉద్యోగాలు వేతనాలు పెంచాలి. మద్యం అక్రమ కేసులో విచారణ రేపటికి వాయిదా. మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన శైల దిలీప్ చాణక్య తరపున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి భాస్కర్రావు విచారణ ఈ నెల 30 తేదీకి వాయిదా వేశారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.